సంక్రాంతి పండుగ రోజు పొద్దున్నే ఇంట్లో నైవేద్యాలన్నీ చేసుకొని పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది. సంక్రాంతిని అందుకే పెద్దల పండుగ అని కూడా అంటారంట. మనం దేవుళ్ళకి ఎక్కువ పూజలు చేసినా చేయకపోయినా మన పితృదేవతల్ని అంటే పెద్దలకి ఎప్పుడు మనం తలుచుకుంటూ ఉండాలి. అసలు చాలా మంది ఈ రోజుల్లో మీ నాన్నగారికి నానమ్మ తాత ఉన్నారా, వాళ్ళ పేర్లు చెప్పండి అంటే కూడా కొంతమందికి అసలు గుర్తే ఉండదు. మనం ఉన్న జనరేషన్ దగ్గర నుంచి మన వెనక్కి అట్లీస్ట్ ఒక 5 జనరేషన్స్ పేర్లన్నా గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో మన పిల్లలకి మనం ఆస్తులు ఎలా ఇస్తామో మన ఇంటి పెద్దలైన మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి పేరెంట్స్ అట్లీస్ట్ 4 జనరేషన్స్ అన్నా గుర్తుండాలంట. మనం బీరువాళ్ళ లాకర్ లో నగలు డబ్బులు దాచినట్టే ఈ పేర్లను కూడా రాసి పెట్టుకొని దాచుకోవాలి మన పిల్లలకి తెలియడానికి. అది కొత్త చీర అయినా పట్టు చీర అయినా పిల్లలకి కావాల్సినప్పుడు నాప్కిన్ లా మారిపోవాల్సిందే. పండుగ రోజు పిల్లలతో లేనే అని బోర్డర్ లో డ్యూటీ చేస్తున్న మా హస్బెండ్ బాధపడకుండా ఉండాలంటే మేము మంచిగా రెడీ అయ్యి నవ్వుతూ ఫొటోస్ దిగి 4 ఆయనకి పంపిస్తాం. ఇక అంతా అయిపోయాక పిల్లల్ని గుడికి తీసుకెళ్లి పంతులు గారికి వాళ్ళ చేతులతో స్వయం పాకం ఇప్పించేశాను. అలా సింపుల్ గా మా సంక్రాంతి జరిగిపోయింది.